తెలంగాణ ప్రాజెక్టుల మీద ఏ విధంగా నిధులు కేటాయించి ప్రజలను మోసగించడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారో మీ బండారం బయటపడది. ఇంకా ప్రజలు ఓర్చబడడానికి సిద్ధంగా లేరు. తెలంగాణ రాష్ట్రం సాధించుకొని వారి హక్కులను తెలంగాణ రాష్ట్రంలోనే పరిష్కరించుకుంటారు. మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తా ఉన్న అధ్యక్ష. జై తెలంగాణ, జై. ప్రజలు మీరు వస్తున్నారని హెలికాప్టర్ చూసి ప్రజలు పరిగెత్తుకుంటూ వస్తున్నారు. అంటే జనం మూడు ఇంకా తెలంగాణ మీద, తెలంగాణ సాధన మీద, కేసీఆర్ మీద నమ్మకం పెట్టుకుని ఇంకా ఉన్నారని చెప్పండి. డెఫినెట్ గా ఈ దఫా తెలంగాణ ఉద్యమంలో ఉన్న విశిష్టత ఏంటంటే ప్రజలకి తెలంగాణ సాధించే వరకు, తెలంగాణలో ఒక సామెత చెప్తాం, ఏదైనా పని అంటూ మొదలు పెడితే కొసదాకా కొట్లాడినోడు సిపాయి గాని నడిగండ్లే కాని ఎత్తేయద్దు. నడిగండ్లు అంటే మధ్యలో అని, కాని ఎత్తేయద్దు అని అంటారు. కాని అంటే కాడి. సో ఆ రకంగా తెలంగాణ ప్రజలలో ఒక విచిత్రం ఏంటంటే కరీంనగర్ జిల్లాలో కొంతమంది సర్వే చేస్తుంటే ఏమంటే కేసీఆర్ గారు మళ్ళీ రాజీనామా చేస్తున్నారు, ఎవరికి వేస్తారు ఓటింగ్ అంటే ఆయనకి వేస్తాం. మొన్ననే వేసిన కానీ ఎన్నిసార్లు వేస్తారంటే తెలంగాణ వచ్చేదాకా వేస్తామయ్యా. చాలా మంది విశ్లేషకులు చెప్తూ ఉన్నారు, ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ ప్రత్యేక తెలంగాణ అంశం ఏదైతే ఉందో ఈ ఉప ఎన్నికల ద్వారా బలిపీఠం మీద ఉంది. ఏ మాత్రం తేడా జరిగినా చాలా నష్టపోయే అవకాశం ఉంది. అది కేసీఆర్ తెలిసి బలిపీఠం మీద ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఏ కాన్ఫిడెన్స్ తో పెట్టగలిగారనే డౌట్ కొంతమంది. తెలంగాణ ప్రజల మీద మాకు అచంచలమైన విశ్వాసం ఉంది. తెలంగాణ ప్రజలలో పెరిగిన పట్టుదలల స్థాయి కూడా మాకు అంచనా ఉంటుంది. వీళ్ళకి అంచనా ఉండదు. మేము కోర్టులో ఉన్న ప్లేయర్స్, వీళ్ళు ఓన్లీ వాచర్స్ కాబట్టి వాళ్ళకి అంత తెలియదు. రెండవది ఏంటంటే మామూలు రాజకీయాలకు, ఉద్యమ రాజకీయాలకు ఒక స్పష్టమైన విభజన రేఖ ఉంటుంది. అంచనాలకు అందకుండా ఉండకపోవడమే ఉద్యమ రాజకీయాల విలక్షణ. అది అంచనాలకు అందదు. అసెస్మెంట్లకి, సర్వేలకి, అంచనాలకు అందదు. ఉద్యమ రాజకీయాల దెబ్బ తగిలిన తర్వాత కానీ తెలియదు ఓహో ఇట్లా ఉంటుందా. అందువల్ల తేడా వస్తే అని కొంతమంది అనుకుంటున్నారు. అసలు తేడా వచ్చే ప్రశ్నే లేదు. కానీ చాలా భయంకరమైన తేడా రెండు పార్టీలకు రాబోతాం. తేడా వస్తే అని డౌట్ వ్యక్తం చేసేవాళ్ళు మీరు ఏం సమాధానం చెప్తారు? క్వశ్చన్ డస్ నాట్ అరైజ్ అని. ఆ వస్తే గిస్తే ఉండదు, ఇఫ్స్ బట్స్ ఉండవు. తెలంగాణ ఎప్పుడు అనేది ఏం సమాధానం చెప్తారు? వచ్చే వరకు పోరాటం చెప్తాం. దాంట్లో అసలు వచ్చే వరకు పోరాటం అంటే కనుచూపు మేరలో ఏమైనా వచ్చే అవకాశం? వచ్చే వరకు పోరాటం జరగాల్సిందే. రాష్ట్రం తీసుకుని తీరాల్సింది. ఎప్పుడు అది ఇప్పుడు వస్తే అప్పుడు వచ్చేదాకా పోరాడాలి. ఎందుకంటే ఒక అంశాన్ని ఎత్తుకుంటే కొసదాకా కొట్టాను సిపాయిలు కానీ మధ్యలో కాని కింద పెట్టిన వాళ్ళు సిపాయిలు కాదండి.